హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడే వీడియోస్ 1 వీక్ నుంచి వీడియోస్ రావట్లేదు కదా, ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి. చూడండి, ఈరోజైతే పప్పుని ఆకుకూర వండుతున్నాను. పప్పు అయితే పెట్టాను. పప్పు పొంగొచ్చాక పైన నొరగ వస్తుంది కదా, ఆ నొరగ తీసేసి దీంట్లోని కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆకుకూర కట్ చేసేసి కొంచెం పసుపు, కొంచెం కారం వేస్తాను. వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 1 విజిల్ వేపిస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ కొంచెం పప్పు ఉడికిపోయింది కదా. ఆకుకూర వేసాక ఒక విజిల్ వేపిస్తాను. ఒక విజిల్ వేపించి అప్పుడు గరిటె పెట్టి కొంచెం ఇలాగ కదిపేసి తాలింపు పెట్టేసుకుంటే బాగుంటుంది. పప్పుని చుక్కకూర కొంచెం కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాను కదా, కొద్ది కారం వేస్తున్నాను, కొద్ది పసుపు వేసాను. కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను. ఇప్పుడు పొటాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి. పొటాటో ఫ్రై చేద్దామని పప్పు చుక్కకూర చేసి పొటాటో ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను జిమ్కి వెళ్తాను అని చెప్పాను కదా లాస్ట్ టైం మీకు ఒక వీడియోలో. జిమ్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే ట్రైనింగ్ అవుతుంది. ఫుల్ ఫిక్స్డ్గా నాకు ఇంకా చేయడం రావట్లేదు. ఒక 1 మంత్ పడుతుందంట ట్రైనింగ్ అవ్వడానికి. ట్రైనింగ్ అవ్వాక అప్పుడు మామూలుగా రెగ్యులర్గా మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఒక విజిల్ అయితే వేసేసింది. ఇంకెక్కువ కాకుండా ఒక విజిలే వేపించి ఆల్మోస్ట్ పప్పు ఉడికాను కదా, పొంగొచ్చాకనే కదా చుక్కకూర వేసి విజిల్ పెట్టాను. ఒక విజిల్ వేపిస్తున్నాను. తర్వాత గరిటెతో కదిపేసి తాలింపు పెట్టేస్తాను అనమాట. ఇందులోకైతే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అవన్నీ రెడీగా పెట్టుకున్నాను. విజిల్ ప్రెజర్ అంతా పోయాక మూత తీసేసి పప్పు అయితే తాలింపు పెట్టేస్తాను. పప్పు చూసారా అలా ఉడికిపోయిందా. ఇది ఎర్ర కందిపప్పు. ఎర్ర కందిపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది మామూలు కందిపప్పు కన్నా. నాకు తెలీదు, ఈ మధ్యలో నేను ఒకసారి తీసుకొచ్చాను. ఉప్పు అయితే ఇప్పుడు వేస్తున్నాను. ఫస్ట్ అయితే కారం పసుపు వేసాను, ఉప్పు అయితే ఇప్పుడు వేస్తున్నాను. వేసేసి తాలింపు పెట్టేస్తాను. తాలింపు అయితే రెడీగా పెట్టుకున్నాను. పొటాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఫ్రై చేసేస్తాను తర్వాత. అదే ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు మీరైతే? అయితే ఇప్పుడు ఈ ట్రైనింగ్ 1 మంత్ అయిపోయాక ఆ తర్వాత జిమ్ వీడియోస్ పెడతాను. ప్రస్తుతానికైతే ట్రైనింగ్ కదా, నాకు ఇంకా సరిగా తెలీదు. కొంచెం నేను మొత్తం నా ట్రైనింగ్ అంతా అయిపోయాక మామూలుగా వెళ్తాను కదా, అప్పుడు మీకు వీడియో పెడతాను. ఓకేనా? అదే తాలింపు అయితే అయిపోయింది. పప్పు తాలింపు అయిపోయింది. ఏవైతే ఎగిపోయినాయి అందులో వేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. మన చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.